అనారోగ్యంతో సమస్యలతో ఓ యువకుడు మృతి చెందాడు. కానీ ఆయన కళ్ళు మాత్రం సజీవంగా ఈ లోకాన్ని చూస్తూనే ఉన్నాయి. ఇద్దరు ఆంధ్రులకు వెలుగులు ప్రసాదించడానికి మృతుని నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేసి ఆదర్శంగా నిలిచారు. గోదావరి కనిలోని కాకతీయ నగర్ కు చెందిన 44 సంవత్సరాల కొత్తపల్లి రమేష్ అనే యువకుడు స్థానిక 5 ఇంచ్ లైన్ ఏరియాలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో సపోర్టింగ్ స్టాఫ్ గా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నాడు. గురువారం తెల్లవారుజామున అకస్మాత్తుగా ఇంట్లో వాంతులు, కడుపు నొప్పితో తల్లడిల్లిన రమేష్ ఇంట్లోనే కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన రమేష్ ను గోదావరి కని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. రమేష్ అకాల మరణంతో కుటుంబ సభ్యులు రోధించారు. రమేష్ నేత్రాలను దానం చేస్తే ఇద్దరికి కంటి చూపు వస్తుందని కుటుంబ సభ్యులకు సదాశయ ఫౌండేషన్ లయన్స్ క్లబ్ ప్రతినిధులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ పట్న కార్యదర్శి బోల చంద్రశేఖర్, సీనియర్ పాత్రికేయులు మూల శంకర్, ఆర్ఎంపీ రమేష్ పాల్గొన్నారు. రమేష్ అన్న జోహార్ రమేష్ అన్న ఈరోజు గోదావరి కని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో వాచ్మెన్గా పనిచేస్తున్న కొత్తపల్లి రమేష్ గారు అకాల మరణం చెందడం ఆ కుటుంబానికి తీరని విషాదాన్ని నింపింది. విషాదంలో కూడా ఇద్దరు అందులకు కంటి చూపును ప్రసాదించడానికి ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ వారి చేత సీనియర్ టెక్నీషియన్ ప్రదీప్ గారి సహకారంతో వారి కార్యాన్ని సేకరించడం జరిగింది. గౌరవ మాజీ ప్రెస్ క్లబ్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు రాజేందర్ గారి సమక్షంలో కుటుంబ సభ్యులు అంగీకారంతో కార్యాన్ని సేకరించి ఈరోజు హైదరాబాద్కు తరలించడం జరుగుతుంది. సదాశయ ఫౌండేషన్, రామోడం లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సహకరించినందుకు కుటుంబ సభ్యులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ కార్యాను ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్కు మా రాజేంద్ర అన్న చేతుల మీదుగా ఇన్స్టిట్యూట్ వారికి ఇవ్వాల్సిందిగా కుటుంబ సభ్యులను విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ కళ్ళను దానం చేస్తున్నందుకు ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కుటుంబ సభ్యులను అభినందిస్తూ ఒక అభినందన పత్రాన్ని కూడా ఇచ్చారు. అలాగే వీళ్ళకి వీళ్ళ ఇంట్లో ఎవరికైనా ఇబ్బంది అయితే నేరుగా ట్రీట్మెంట్ తీసుకోవడానికి వారికి ఒక రిక్వెస్ట్ లెటర్ కూడా ఉంటుంది. ఇది కూడా వారికి రాజేంద్రన్న అందజేయాల్సిందిగా ఉంటుంది. ఒకసారి చూడండి. మీరు లేకుండా ఈరోజు పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఫైన్ క్లైన్ అర్బన్ హెల్త్ సెంటర్లో సపోర్టింగ్ స్టాఫ్గా 15 సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్నటువంటి సపోర్టింగ్ స్టాఫ్ కొత్తపల్లి రమేష్ మరణం చెందడం జరిగినది. ఆయన యొక్క గొప్పతనము, ఆయన యొక్క 2 కళ్ళను లయన్స్ క్లబ్కి అప్పచెప్పడము మా అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి వ్యక్తి రమేష్. ఆ రమేష్ యొక్క ఆశయాన్ని, ఆత్మని శాంతి చేకూరాలని మేము రామగుండం ప్రాంతంలో ఉన్నటువంటి 6 అర్బన్ హెల్త్ సెంటర్లో ఉన్నటువంటి అందరం కలిసి సంతాపము